నగరంలో 2 రోజుల ముందుగానే గణేష్ నిమజ్జన సందడి మొదలైపోయింది. చాలా కోలాహలంగా సాగుతున్న నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భక్తి పార్వశ్యం వెల్లువిరుస్తోంది. ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల పరిసరాల్లో భారీగా జనం సందడి కనిపిస్తోంది. సెలవు దినం కూడా కావడంతో జనం భారీగా తరలివస్తున్నారు. ఈ భారీ గణనాథుడిని చూసేందుకు చిన్నారులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎల్లుండి నిమజ్జనం కోసం నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర సందడి ఎలా ఉందో అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, దాదాపుగా లక్షల మంది ఈ నవరాత్రుల్లో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు ఎంతమంది స్వామివారిని దర్శించుకున్నారు? ఈ రోజు రష్ ఎలా కనిపిస్తోంది? ఈ రోజు చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము, కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి క్యూ లైన్లు, బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు భక్తులంతా కూడా. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే లక్ష రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా పంచుతున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. రేపు అంటే ఈ రోజు అర్ధరాత్రి వరకే ఆ దర్శనం ఉంటుంది. రేపంతా కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే భారీ వాహనాలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా వెల్డింగ్ పనులు కావచ్చు, ఇంకా ఇతర పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా రేపటి నుంచి ఆ యొక్క పనులు ప్రారంభం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి మాత్రం 7 గంటల ప్రాంతంలో ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఈ రోజు ఆదివారము చివరి రోజు కావడము, అర్ధరాత్రి వరకే దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తూ ఉన్నారు. కనుచూపు మేర భక్తుల ఖైరతాబాద్ ఇక్కడ ఈ స్వామివారిని చూసుకుంటూ మనం ప్రాంతంలో ఉన్నటువంటి తమ బంధువులకు వీడియో కాల్స్ ద్వారా కూడా ఇక్కడ ఈ బడా గణేష్ ఉన్నారు. రేపు మాత్రం పూర్తి స్థాయిలో కేవలం నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారని దాదాపు ఒక 3 లక్షల వాహనాలు ఇక్కడ రావడం జరిగింది. భక్తులు సాగర్ ఎక్కువైపోయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైట్ జ్యోతి, సో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికైతే భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఇక ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో వీకెండ్ కూడా కావడం, వరుసగా సెలవులు కూడా రావడంతో భారీ ఎత్తున ఈ భారీ గణపయ్యను చూసేందుకు తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా అక్కడికి వచ్చి భారీ గణనాథుడిని దర్శించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.